రైట్ నమస్తే. ప్రస్తుతం అసెంబ్లీ దగ్గర అవుతున్నాం. సో ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం బీజేపీ నిర్వహించింది. సో బీజేపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. సో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా 6 గ్యారెంటీలు ఆగం చేసి పడేసింది. అలివిగానే హామీలు ఇచ్చి కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ బీజేపీ ఆధ్వర్యంలో కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున అప్రమత్తమై కూడా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కూడా అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఒక్కొక్కరిగా కార్యకర్తలు అయితే ముట్టడి కార్యకర్తలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఆధ్వర్యంలో కూడా వచ్చిన వాళ్ళని వచ్చినట్టే అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమలు చేయాలి. మోసం చేసిన రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. బీజేపీ జై బీజేపీ. ఈ రోజు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ఈ 6 గ్యారెంటీల అమలు కోసం బడ్జెట్ లో 1 రూపాయి కూడా కేటాయించకపోవడం ఇది అన్యాయం. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ప్రజాస్వామ్యవాదంగా మేము అసెంబ్లీ ముట్టడిస్తుంటే మమ్మల్ని అసెంబ్లీ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన మాట నిలుపుకో, లేని పక్షంలో తెలంగాణ ప్రజలు మీ మీద తిరగబడతారని మర్చిపోకు. నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చిన పక్షంలో మీ మీద యుద్ధం మొదలవుతుంది. రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మీ మీద అతితోడ యుద్ధం స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలుపుకొని ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము నిలుస్తున్నాం. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం.